బ్యాక్ టు న్యూస్. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. శాఖ మంత్రి అసలు మర్చిపోతున్నారా? ఈ అల్జీమర్స్ అనేటటువంటిది ఇప్పటిదాకా ఎవరికో ఒకరికే ఉందనుకుంటున్నాం, కానీ మొత్తం క్యాబినెట్ అంతా ఈ మతుమరుపు వ్యాధితో ఏమన్నా బాధపడుతున్నారా అని అనిపిస్తోంది. ఎందుకంటే పోనీ గుర్తు చేసుకుందామంటే మీ వెబ్సైట్లోంచి మేనిఫెస్టో తీసేశారు. మీ అఫీషియల్ వెబ్సైట్లోంచి తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టో అనేది పేజీ కనపడదు. పోనీ ఏదన్నా యూట్యూబ్లో కానీ లేకపోయినా మరొక రకంగా కానీ ఆ రోజున ఎన్నికల సమయంలో వివిధ దినపత్రికల్లో ఎన్నికల హామీల గురించి ప్రముఖంగా ఇచ్చినటువంటి ప్రకటనలు ఏమన్నా చూద్దామా అంటే యూట్యూబ్లోంచి అన్ని ఛానల్స్, అన్ని పత్రికలకు సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ ఎత్తిపడేశారు. అసలు ఆ రోజు ఎన్నికల హామీల్లో ఏం చెప్పామో మనం ఒకసారి చూసుకుందాం ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు అని ఎవరన్నా ఒక మంత్రో లేకపోతే ఓ తెలుగుదేశం నాయకుడో ఎవరన్నా అనుకుంటే చూడడానికి ఏమీ లేదు అక్కడ. కాబట్టి మీరు ఏం హామీ ఇచ్చామో కూడా మర్చిపోతున్నటువంటి పరిస్థితి. మేము గుర్తు చేయాల్సి వస్తుంది. మేము బాగా గుర్తుపెట్టుకుంటున్నాం. ఎందుకంటే మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ రోజు ఏం మాట్లాడారు, ఏం హామీలు ఇచ్చారు అనేది మేమే ప్రతిసారి మీకు గుర్తు చేయాల్సి వస్తుంది. ఇవాళ అచ్చెన్నాయుడు గారికి కూడా మేము చెప్పేది ఏమిటంటే, మీ పవిత్రంగా మీరు ఎన్నికల మేనిఫెస్టో అనేటటువంటిది రాసుకున్నారు. రాసుకోవడమే కాకుండా ఇట్లాంటి ప్రకటనలు ఇచ్చారు. ఏది మోడీ గారు ఓ పక్కన, మరో పక్కన పవన్ కళ్యాణ్ గారు, మరో పక్కన చంద్రబాబు గారు, వీళ్ళందరూ కూడా ఉన్నటువంటి ఒక ప్రకటనలో మీరేం చెప్పారు? జాబు కావాలంటే బాబు రావాలని కాంక్షిస్తున్న తమ్ముళ్ళు చెల్లెళ్ల కలను సాకారం చేయడానికి ఇంటికొక ఉద్యోగం, ఉపాధి కల్పిస్తాను. ఒకవేళ ఉపాధి దొరికేంత వరకు 2000 రూపాయల నిరుద్యోగ భృతి కల్పిస్తాం. ఇది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ. ఉద్యోగం ఉపాధి ప్రతి ఇంటికి కల్పిస్తాము. ఉద్యోగం ఉపాధి వచ్చేంత వరకు కూడా 2000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తాము అని అన్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి విషయం. కానీ అదేదో తెలియని విషయంలాగా అచ్చెన్నాయుడు గారు మాట్లాడడం, మళ్ళీ తెల్లవారు వచ్చి నా మాటల్ని వక్రీకరించారు, నిరుద్యోగ భృతి ఇవ్వము అని మేము అనలేదు అనేటటువంటి ఆయన మాట్లాడుతున్నారు. ఈ 2.5 ఏళ్ళుగా మీరు ఇచ్చిందేంటి, ఇస్తామని చెప్తున్నదేంటి అనేటటువంటిది ఒకసారి మీరు అసలు ఏం మాట్లాడుతున్నారో మీరు ఒకసారి చూసుకోమని చెప్పి కోరుతూ ఉన్నాం. ఒకసారి అచ్చెన్నాయుడు గారు ఏం మాట్లాడారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు, ప్రకటనలే కాదు ఆయన స్వయంగా వాళ్ళ మాటలు కూడా ఉన్నాయి. దయచేసి మీరు ఒకసారి వారికి గుర్తు చేయమని కోరుతా ఉన్నాం. మీడియా పూర్వకంగా ఆ మంత్రులకి, ఆ ముఖ్యమంత్రికి ఒకసారి రిమైండ్ చేసుకోండి, బుర్రని కాస్త ఓపెన్ చేసుకోండి అని చెప్పి కోరుతా ఉన్నాం. ప్లే చేయండి. నిరుద్యోగ వృత్తి కంటే నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్తాం. నిరుద్యోగ వృత్తి కూడా దేశంలో నేను కూడా అన్ని రాష్ట్రాలు చూశాను. ఒక దగ్గర నెలకు 30 రూపాయలు ఇస్తున్నారు, ఒక దగ్గర నెలకి. దానివల్ల ఫలితాలు కాదు, అది ఒక్కొక్క దగ్గర ఒక్కలాగా ఇస్తున్నారు. చంద్రబాబు గారి మాటలు కూడా చూద్దాం. ఉద్యోగాలు ఇస్తా, ఉద్యోగాలు వచ్చేవరకు 2000 రూపాయలు నిరుద్యోగ 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 ఇస్తా. ఏమనిపిస్తుందండి ఇవి చూస్తుంటే? వీళ్ళు మామూలు వాళ్ళు కాదు, గుండెలు తీసిన బంట్లు అంటారు పల్లెటూళ్ళలో. అట్లాగా ఈ రోజున ఉద్యోగం వచ్చేంత వరకు నెలకి 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి అని చంద్రబాబు గారు అని ముఖ్యమంత్రిగా ఈరోజు కూర్చుని, అదేవిధంగా ఇవాళ మంత్రి అచ్చెన్నాయుడు అసలు నిరుద్యోగ భృతి అంటే రకరకాల భాష్యం చెప్పడం. ఇస్తామా ఇవ్వమా? అసలు ఈ 2.5 ఏళ్ళు ఎందుకు ఇవ్వలేదు? ఉద్యోగం ఇస్తామన్నదాకా మీరు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇవాళ అనేక మంది యువకులు కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి ఆశగా ఎదురు చూస్తున్నారు. ఒక్క నోటిఫికేషన్ లేదు ఏపీకి సంబంధించినటువంటిది, ఒక్క ఉద్యోగ భర్తీ అనేటటువంటిది లేదు. ఈ 2.5 ఏళ్లుగా రకరకాల కోచింగ్ సెంటర్లో పడి శిక్షణ తీసుకుంటూ ఒక ఉద్యోగం నోటిఫికేషన్ అయినా పడితే ఏదో ఒక ఉద్యోగానికి ప్రయత్నం చేయొచ్చని ఆశగా ఎదురు చూస్తున్నటువంటి లక్షలాది మంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఈ రోజున వాళ్ళకి సంబంధించినటువంటి విషయం మీద మీరేమైనా గోళీలు ఆడుతున్నారా? మంత్రి ఛాంబర్లో కూర్చుని ఓపెనింగ్ చేసుకుని అచ్చెన్నాయుడు మీరు ఏం మాట్లాడుతున్నారు? ఇవాళ లక్షల మంది
జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి సమస్యని అల్లాటప్పగా ఆ రాష్ట్రంలో నెలకు 30 రూపాయలు ఇస్తున్నారు, లేకపోతే మరొక రకంగా ప్రయత్నం చేస్తున్నాము. ఉద్యోగాలు ఇవ్వడానికి మీరు చేసినటువంటి ప్రయత్నం ఏంటి? ప్రత్యేక హోదా వచ్చి ఉంటే ఈ 2.5 ఏళ్లలో పరిశ్రమలు వచ్చి ఉండేవి, ఉపాధి వచ్చి ఉండేది, ఉద్యోగాలు వచ్చి ఉండేవి. ప్రత్యేక హోదాని రాకుండా చేశారు. ఇవ్వకపోయినా పర్వాలేదన్నారు. మళ్ళీ ఇవాళ ఉద్యోగాలకు సంబంధించినటువంటిది మాట్లాడుతూ ఉన్నారు. నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదు ఈ 2.5 ఏళ్లుగా? ఈ 2.5 ఏళ్లలో ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, లేదా ఉపాధి అన్నారు. ఈ రాష్ట్రంలో 1,75,00,000 ఇళ్ళు ఉన్నాయి. ఏపీ రాష్ట్రంలో ఇంటికి ఒక ఉద్యోగం అని అంటే ఇవాళ మీరు అధికారంలోకి వచ్చినటువంటి కాలం ఎంతండి? 2 సంవత్సరాలు ప్లస్ 5 నెలలు, 29 నెలలైంది మీరు వచ్చి. 29 నెలల్లో 1,75,00,000 మందికి ఇంటికి ఒక ఉద్యోగం చొప్పున ఇవ్వాలి అని అంటే ఇవ్వలేదు కనుక, ఒక్క ఇంటిలో కూడా మీరు ఉద్యోగం ఇవ్వలేదు కనుక వారికి 2,000 రూపాయల నిరుద్యోగ భృతి చొప్పున లెక్క కడితే ఇవాళ ఈ 29 నెలల సమయానికి 1,15,000 కోట్ల రూపాయలు బకాయి పడ్డారు చంద్రబాబు గారు. బాకీ ఇది ఖచ్చితంగా మీకు, నాకు, మనలాంటి అందరికీ కూడా చంద్రబాబు గారు ఇవ్వాల్సినటువంటి బాకీ ఇది. 1,15,000 కోట్లు అంటే ఒక్కొక్క ఇంటికి 58,000 రూపాయలు ఇవాళ ప్రభుత్వం బకాయి పడినటువంటిది. ప్రతి ఇల్లు కూడా ఇవాళ ఇంటికి ఒక ఉద్యోగం చొప్పున ఈ ఉద్యోగం ఇవ్వలేదు కనుక నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మీరే ఎన్నికల హామీ ఇచ్చారు కనుక 58,000 రూపాయలు ఇవాళ ప్రతి ఇంటి నుంచి మనం డిమాండ్ చేసి అడిగి తెచ్చుకోవాల్సినటువంటి బాకీ ఏంటంటే ఇప్పుడు బకాయి పడినటువంటిది. ఇంటికి 58,000 రూపాయలు చంద్రబాబు గారు బకాయి పడి ఉన్నారు. ఏమైపోయింది డబ్బంతా? ఎవరు తిన్నారు? ఎందుకు అడుగుతున్నామంటే ఇలాగా ఆదాయం చాలా బాగా ఉంది కనుక, మీ రెవెన్యూ అనేటటువంటిది గ్రోత్ రేటు చాలా అద్భుతంగా పెరిగిపోయిందని మీరే చెప్తున్నారు కనుక, దేశంలో ఎక్కడా లేనటువంటి అభివృద్ధి ఏపీలో జరుగుతోంది, గ్రోత్ రేటు 2 అంకెల పైన ఎగబాకిందని చెప్పి మీరు చెప్తున్నారు కనుక ఈ డబ్బు గురించి అడుగుతా ఉన్నాం. ఆదాయం బాగున్నప్పుడు ఇక్కడ ఏపీలో అమ్ముతున్నటువంటి లీటర్ పెట్రోలు, లీటర్ డీజిల్ మీద వ్యాట్ కాకుండా ప్రతి పౌరుడు లీటర్ మీద 4 రూపాయలు ఎక్స్ట్రా చెల్లిస్తున్నాడు. ఎందుకని? రెవెన్యూ లోటు ఉందని చెప్పి గోల్డ్ ఓడగొట్టు వసూలు చేస్తున్నటువంటి పన్నది. మరి ఇంత ఆదాయం ఉన్నప్పుడు ఈ లీటర్ మీద 4 రూపాయలు బాది మరి వసూలు చేస్తున్నందుకు ఈ డబ్బంతా ఉన్నప్పుడు మీ దగ్గర ఒక నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వలేదు, ఉద్యోగం ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రత్యేక హోదాని తీసుకురాలేదు. ప్రత్యేక హోదాని ఎందుకు తీసుకురాలేదు మీరు? ప్రత్యేక హోదా కనుక వచ్చి ఉంటే ఇవాళ 29 రాష్ట్రాల్లో దేశంలోనే నెంబర్ 1 అయ్యి ఉండేది ఏపీ. ఎవరు మీరు నిరుద్యోగ భృతి గురించో లేకపోతే చంద్రబాబు నాయుడు గారి నోటిఫికేషన్ల గురించో యూత్ ఆలోచించి ఉండేది కదా. నిజంగా ప్రత్యేక హోదా వచ్చి ఉంటే, ప్రత్యేక హోదా వచ్చి ఉంటే ఇవాళ కాలేజీల నుంచి, క్యాంపస్ల నుంచి బయటకు వచ్చిన వెంటనే కంపెనీలు రెడ్ కార్పెట్ పరిచి తీసుకుని వెళ్ళేవి విద్యార్థుల్ని. ప్రత్యేక హోదా రాలేదు. రాకపోవడానికి కారణం ఈ ఏపీ నెంబర్ 1గా తయారైపోతుంది, దేశంలో మిగతా రాష్ట్రాలకి చెక్ పెడుతుంది అనేటటువంటి ఒక భయంతో ప్రత్యేక హోదా బీజేపీ వారు ఇవ్వకపోతే తెలుగు ఆత్మగౌరవం అని చెప్పుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పర్వాలేదు, మా ప్రయోజనాలు అయితే కాపాడండి అని చెప్పి అక్కడ ఊరుకొని వచ్చారు. మరి ఇవాళ ఉద్యోగాలు కల్పించే దారి మీరే మూసేసినప్పుడు ఉద్యోగం వచ్చేదాకా కనీసం నిరుద్యోగ భృతి ఇవ్వాలి, ఇస్తాము అనేటటువంటి మాట మీ నోటి నుంచి ఎందుకు రావడం లేదు? కొత్త చాంబర్లు, పట్టుబట్టలు బాగున్నాయండి, వేషం అయితే చాలా బాగుంది. కానీ ఆ సందర్భంగా ఒక శుభవార్త, ఒక నిరుద్యోగికి మేము ఈ 2 ఏళ్లుగా ఇవ్వకపోయినా ఆ బకాయిలతో పాటుగా ఆ 58,000 రూపాయల బకాయితో పాటుగా ఇప్పటి నుంచి మీకు నిరుద్యోగ భృతి ఇస్తున్నామని చెప్పి ఒక తీపి కబురు చెప్పడానికి మీకు ముహూర్తాలు కుదరడం లేదా?
ఉన్నటువంటి 1,75,00,000 ఇళ్లల్లో నిరుద్యోగులు ఉపాధి లేకుండా అట్లానే ఉన్నారు. కానీ ఒక నిరుద్యోగికి మాత్రం మీరు ఉపాధి ఇవ్వడం బాగా చూపిస్తున్నారు. దీపావళి ధమాకా అంటున్నారు, లోకేష్ గారు మంత్రివర్గంలోకి తీసేసుకుంటున్నా అంటున్నారు. ఉద్యోగం అయితే ఆయనకు బాగానే చూపిస్తున్నారు. ఇంటికి 58,000 రూపాయలు రావాల్సినటువంటి నిరుద్యోగ భృతిని అంతా మూటగట్టి, ఇందాక మేము లెక్క చెప్పినట్లుగా 1,15,000 కోట్ల రూపాయలు ఏదైతే నిరుద్యోగ భృతి రావాలో అదంతా ఒకేసారి మూటగట్టి లోకేష్ గారికి ఇవ్వడానికి మీరు బాగానే ప్రయత్నం చేస్తున్నారు. ఏదో ఇంద్రుడు చంద్రుడు చేయలేకపోయాడు, ఇంకొక సూర్యుడు వస్తున్నాడు అనేటువంటి బిల్డప్లు బాగా ఇస్తున్నారు. ఎవరైనా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు గట్స్ ఉండాలండి. లీడర్ అంటే గట్స్ ఉండాలి. తేల్చుకోమని ప్రజాక్షేత్రంలోకి వారసుల్ని తోలాలి. అంతేగాని చంకలో బిడ్డల్లాగా ఇంకా ఏదో పీపాతోటి పాల సీసాతోటి పీకతోటి ఇంకా పాలు పడదాం అనేటటువంటి కూచుల్లాగా ఎవరు పెంచరు. గత ఎన్నికల్లో మీరు పోటీ చేయించలేకపోయారు, ప్రజల దగ్గరికి పంపించలేకపోయారు. భయం, కొడుకు ఓడిపోతే పార్టీ ఏమవుతుందో, పరువు ఏమవుతుందని భయం. పోనీ ఆగుతున్నారా? వచ్చే ఎన్నికల్లో ఏమన్నా ఆయన సత్తా ఏంటో ప్రజల్లో నిరూపిద్దామనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారా? అది భయం. పోయిన ఎన్నికల్లో భయం, వచ్చే ఎన్నికలంటే భయం. దొడ్డిదారిన ఇవాళ మంత్రిని చేసేసి ఆ తర్వాత ఏదో పదవి కట్టబెట్టేటటువంటి ఒక ప్రయత్నం. ఇది ఇవాళ జరుగుతున్నటువంటిది. ఈ నిరుద్యోగం గురించి, ఈ నిరుద్యోగ భృతి కల్పించడం కోసం, ఈ నిరుద్యోగికి అవకాశం ఇవ్వడం కోసం మీరు పడుతున్నటువంటి తాపత్రయంలో 1% కాదు, 0.5% ఒక ఇంటి గురించి, ఒక ఇంటిలో చదువుకుని పని లేక ఉద్యోగం లేక అల్లాడుతున్నటువంటి బిడ్డల గురించి మీరు ఆలోచించి ఉంటే చంద్రబాబు నాయుడు గారు, మీకు కనీసం ఒక తృప్తన్న మిగిలి ఉండేది. రాజశేఖర రెడ్డి గారి గొప్పతనం అదే. రాజశేఖర రెడ్డి గారు తన కొడుకు MBA ఒకరు చదువుకుంటే సరిపోతుంది అనుకోలేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా MBAలు చదువుకోవాలి, MCAలు చదువుకోవాలి, ఇంజనీర్లు అవ్వాలి, డాక్టర్లు అవ్వాలని ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారు. తనకొక్కడికే ఇల్లుంటే సరిపోతుందని రాజశేఖర రెడ్డి గారు అనుకోలేదు కనుకనే ఆయన ఉన్నటువంటి సమయంలో 50 లక్షల ఇల్లు కట్టించారు. అది నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణం. ఇవాళ నిరుద్యోగ భృతి గురించి అడుగుతున్నారు. ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి యువభేరీలు జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సభలో స్టూడెంట్స్, విద్యార్థులు, యువకులు లేసి, అన్నా మేము ఎంతో ఆశపడ్డాం, నిరుద్యోగ భృతి వస్తుందని చెప్పి ఆశపడ్డాం, కనీసం ఉద్యోగం ఏదో ఒక ఉపాధి దొరుకుతుందని చెప్పి ఆశపడ్డామని చెప్పి 100 మంది మాట్లాడుతూ ఉంటే వాళ్ళ స్పందన మీకు తెలియడం లేదా?